అంశునైతే స్కూల్లో డ్రాప్ చేసి వచ్చి మా ఆయన పెసరట్టు తింటావా తినవా అనేసి అడిగి మరీ చట్నీ చేస్తున్నా అండి. లేదంటే ఆయన తినకుంటే చట్నీ అంతా వేస్ట్ అయిపోతుంది. నేను చట్నీలు పెద్దగా ఏం ప్రిఫర్ చేయనండి. పెసరట్టుతో పాటు నిన్న మిగిలినది ఏదైనా కారమో పప్పు ఇంకా పొడి ఉంటాయి కదా ఇంట్లో, అలాంటి ఊరగాయ వేసుకొని తినేస్తాను. మళ్ళీ నా ఒక్కదానికి చట్నీ చేసుకుంటే అది ఫ్రిడ్జ్లో పెట్టాల్సి వస్తుంది మిగిలింది. నేనైతే చట్నీ ఇలా చేస్తానండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఏం లేదండి, పల్లీలు పుట్నాలు ఈ శనగపప్పు కొంచెం కొబ్బరి పొడి బాగా దొరదొరగా వేయించుకొని అందులోనే 2 పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని తగినన్ని నీళ్ళు పోసుకొని రుబ్బుకోండి. తర్వాత పోపు పెట్టేయడమే. పిండి పులిసిపోయింది అనుకున్నప్పుడు చింతపండు వేయాకండి, లేదు చప్పగా ఉందిలే అనుకున్నప్పుడు చింతపండు వేయండి. చాలా చాలా బాగుంటుంది. ఈ చట్నీ అయితే మా అమ్మని చూసి నేర్చుకున్నాను. మా ఆయన అయితే తింటూ దీనికంటే రాంచీలో వడ చట్నీ బాగుండిందంట, ఇంట్లోది అంతంత మాత్రం అంట. మా చిన్నోడైతే ఇప్పుడు లేసాడు, ఆడుకున్నా.